హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కేశవ. మీరు చూస్తున్నది రిషి టైలర్స్. హాయ్ ఫ్రెండ్స్, నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికన్నా ముందు మీ మెయిల్లోకి రావాలి అంటే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ని క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న ఈ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం వల్ల నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్కి చేరుతాయి. ఇది ఆర్డినరీ బ్లౌజ్ కదా. ఈ ఆర్డినరీ బ్లౌజ్ తోటి ప్రిన్సెస్ కట్ లాగా దీన్ని ఎలా మార్చుకోవాలి? ఫస్ట్ కింద మార్జిన్ కోసం 1 ఇంచ్ లెవెల్ కీస్ తీసుకోండి. ఈ వంకలు పోవడానికి లెవెల్గా మార్క్ చేసుకోండి. దానికి 1/2 ఇంచ్ ఖర్చు నడుంకి. దీనికి ఒక 1 ఇంచ్ పొడుగు పెట్టమన్నారు. పొడుగు 1 ఇంచ్ పెట్టమన్నారు. 1 ఇంచ్కి ఇక్కడ మార్క్ చేసుకోండి. ఎప్పుడు పొడుగు పెట్టమన్నా సరే కింద నుంచే మనం లెవెల్ చేసుకోవాలి. 1 ఇంచ్కి పొడుగు మార్క్ వేసుకోండి. మామూలు బ్లౌజ్కైనా దీనికైనా ఒకటే పద్ధతి. బ్యాక్ తీసుకునేది, బ్యాక్ హ్యాండ్స్ ఒకటే పద్ధతి. ఈ కుట్టుకి సెంటర్ చేసుకోండి. ఈ కుట్టు సెంటర్ చేసుకొని ఫస్ట్ నడుము మార్క్, దానికి 1 ఇంచ్ విడిచిపెట్టి మార్క్ వేయండి ఖర్చు కోసం, అదే దాట్ల కోసం. అలాగే ఈ వెడల్పు ఎంతైతే ఉందో ఆ వెడల్పుని యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ చేసుకోండి. తర్వాత పొడుగు ఇక్కడ నుంచి ఈ పొడుగు ఎంతైతే ఉందో దానికి 1/2 ఇంచ్ కలిపి మార్క్ చేయండి పైన ఖర్చు కోసం. అలాగే సైడ్ విషయానికి వస్తే సైడ్ కూడా ఇది ఎంతైతే ఉందో అంత యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొని దానికి ఒక 1/2 ఇంచ్ ఖర్చు పైకి మార్క్ వేసుకోండి. ఈ మూడింటికి అడ్డంగా గీతలు తీసుకోవడం. మూడింటికి అడ్డంగా గీతలు తీసుకొని బ్లౌజ్ని శుభ్రంగా పరుచుకోండి. శుభ్రంగా ఇలా పరవండి. ఇలా పరుచుకోండి. పరుచుకున్న తర్వాత ఫస్ట్ ఈ బ్యాక్ ఎంత ఉందో కొలవండి. 19.5 వస్తుంది. అలాగే షోల్డర్ గ్యాప్ 9.5. ఈ 19.5కి యాజ్ ఇట్ ఈజ్గా దాంట్లో సగం పెట్టేసేయండి. ఎంతైతే వచ్చిందో దీనికి మరి కలపడాలు గట్ట ఏం లేదు. 19.5లో సగం తీసుకోండి. నెక్ దగ్గర 9.5 వచ్చింది, కానీ 9.5 వస్తే 9.5లో సగం వేయకూడదు. ఎంత వచ్చినా సరే దాంట్లోంచి 2 ఇంచులు తీసేయండి. 2.5 వరకు కూడా తీయచ్చు. తీస్తే అక్కడ 6.5 7 ఇంచులు మిగులుతుంది. కాబట్టి ఇక్కడ మనకి 3-3.25 కంట ఎక్కువ వేయకండి. మామూలుగా అయితే 3 ఇంచీలు, బ్రాడ్ నెక్ కావాలనుకున్న వాళ్ళకి ఇంకో 1/2 ఇంచ్. ఇక్కడ కూడా 3.25కి మార్క్ చేయాలి. ఈ షోల్డర్ ఎంతైతే ఉందో అంతా దానికి అవతల యువతల ఖర్చులు పెట్టేసి మార్క్ చేస్తాం. దీనికి చిన్న క్రాస్ పెట్టి ఇది మార్క్ చేయండి. రౌండింగ్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు దీనికి ఉన్న రౌండ్ తోటి ఇది సరిపోయిందా లేదా? ఈ చంక రౌండ్ ఇది సరిపోయిందో లేదో అలా మార్క్ మీదే కొలవండి. అదే నెక్ అది 9 ఇంచులు వచ్చింది కదా అని దీన్ని ఇక్కడ మార్చేసాం అనుకోండి, చంక చిన్నది అయిపోద్ది. లేదా ముందుకు తెచ్చేసాం అనుకోండి, పెద్ద అయిపోద్దేమో అని. అప్పుడు ఈ రౌండ్ పెద్ద అయిపోద్ది. ఈ రెండింటి కాంబినేషన్ చూసుకుంటూ మనం మార్క్ చేసుకోవాలి. ఓకేనా? స్క్వేర్ నెక్ కావాలన్నారు. స్క్వేర్ నెక్ స్క్వేర్ నెక్లకు మట్టుగా ఒక 1/2 ఇంచ్ తగ్గించేసుకోండి, ఎందుకంటే మరీ బ్రాడ్ అయిపోతుంది.
సైడ్ మనకి ఎంత ఖర్చు కావాలో ఖర్చు చూసుకొని ఖర్చు వదిలి కట్ చేసుకోండి. ఖర్చు ఎంతైతే వదిలేమో దానికి కాటు పెట్టుకోండి. తర్వాత చేతులు తీసుకునేటప్పుడు 2 బ్లౌజుల వరకు ఓకే, 2 కలిపి ఇలా తీసుకోవచ్చు. కానీ 2 కంటే ఎక్కువ ఉంటే కనుక ఇలా తీసుకోకూడదు. విడివిడిగానే ఒక బ్లౌజ్ కట్ చేసుకొని దాన్ని పరుచుకొని కట్ చేసుకోవాలి. 2 బ్లౌజుల వరకు పర్వాలేదు, ఇలా తీసేయచ్చు ఒకేసారి. లేదా మర్చిపోండి. ఎక్కువ బ్లౌజులు అయితే ఏమవుతాయి అంటే ఈ మడతలు పెరిగే కొలది, ఎక్కువ బ్లౌజులు వెయ్యే కొలది ఈ లోపల మడత పావుంచి తగ్గుకుంటూ వెళ్ళిపోతుంది. దీనికి కిందనే ఒక మార్జిన్ తీసుకోండి. ఒక 1/2 ఇంచి ఖర్చు కోసం ఈ చెయ్యిని తీసుకొచ్చి దీని మీద కట్ చేసేయండి. చేతులకి ఇంకా ఏ కొలతలు ఏమి ఉండవు. చేయి తీసుకొచ్చి దీని మీద యాజ్గా కట్ చేసేయడమే. కట్ చేసుకొని దాన్ని మార్క్ పెట్టుకోండి. అలాగే మొత్తం చెయ్యి పొడుగు ఎంత అయితే ఉందో దానికి ఒక 1/2 ఇంచి ఖర్చు కలిపి, అలాగే సైడ్ లూజ్ కోసం కూడా మార్క్ చేసుకొని దీనికి ఒక 1/2 ఇంచి ఖర్చు కలిపి పైకి, ఇక్కడ ఒక 1/2 ఇంచి పైకి పెట్టాం, అక్కడ ఒక 1/2 ఇంచి పైకి పెట్టుకున్నాం. ఈ కిందకు వచ్చేసరికి కొద్దిగా తేల్చండి ఇలా పైకి. మార్క్ కిందకు వచ్చింది కదా అని కింద కట్ చేసేయకూడదు. ఖర్చు ఎంతైతే ఉంచుకున్నామో దానికి కాటు పెట్టుకోండి. దీనికి కాటు పెట్టండి. చిన్న సైజే కాబట్టి ఒక 1/2 ఇంచి నుంచి 3/4 ఇంచి వరకు ఫ్రంట్ షేప్ తీసుకోవచ్చు. దీనికి ప్రిన్సెస్ కట్ కావాలి. ఒక్క ఫ్రంట్ కొలతలు మాత్రమే మారుతాయి. దీనికి ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీనికి ఇక పొడుగులు గిడుగులు ఏం చూడక్కర్లేదు. బ్యాక్ తీసుకొచ్చి దీని మీద కట్ చేసేయడం. కట్ చేసుకొని బ్యాక్ కంట ఫ్రంట్ 1 ఇంచి పొడుగు ఉండాలి. స్ట్రైటే. ప్రిన్సెస్ కట్ ఎప్పుడు కూడా స్ట్రైట్లోనే వస్తుంది, క్రాస్ దీనికి కట్ అవ్వదు. ఒక 1 ఇంచి పొడుగు పెట్టుకోండి. ఇది ఒక 1 ఇంచి పొడుగు పెట్టుకొని ఫ్రంట్ తీసుకొచ్చి దీని మీద కట్ చేసేయండి. మామూలు మన కొలత జాకెట్కి అయితే ఫ్రంట్ నెక్ సమానంగా వస్తుంది, కానీ బ్యాక్ దీనికి తేడా వస్తుంది. అలా ఇటు వస్తే కనిపిస్తుంది. ఇట్లా ఇక్కడికి రా. ఫ్రంట్ నెక్ ఎంత ఉందో దాన్ని సమానంగా ఇలా పరిచేసుకొని మార్క్ చేయండి. పైన ఖర్చు వదిలేసి నెక్ మార్క్ చేసుకోండి ఇలాగ రౌండింగ్. దీనికి కూడా ఖర్చు వదిలి మార్క్ చేయండి. ఇక ఈ పొడుగులు గట్ట మనకి ఇంకేం అవసరం లేదు కాబట్టి ఓన్లీ నెక్ ఒకటి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. దీని తర్వాత
ఫ్రంట్ పొడుగు ఇక్కడ ఖర్చు వదిలేసి ఫస్ట్ ఈ దాటు పొడుగు ఎంతైతే ఉందో దాని పొడుగు మార్క్ చేయండి. అలాగే ఈ చివర ఈ రెండు మార్క్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. రౌండింగ్ కొద్ది బాగోలేకపోతే నీట్గా రౌండ్ చేసుకోండి. బ్యాక్తో సమానంగా ఫ్రంట్ తీసుకురా. ఈ బ్యాక్తో సమానంగా ఫ్రంట్ అనేది తీసేయండి. అంచనా కోసం ఇక్కడ ఒక చిన్న టిక్ పెట్టుకోండి, బ్యాక్ ఎంత ఉంది అని తెలియడానికి. ఇప్పుడు ఈ మార్కుల్ని ఏదైతే ఫ్రంట్ పొడుగులు మార్క్ వేసుకున్నామో ఆ మార్కుల్ని కిందకి మార్క్ ఎత్తండి. కిందకి మార్క్ ఎత్తి వీటికి 2 గీతలు గీయండి. దీనికి దన్ను పెట్టకండి, దీనికి దన్ను పెడితే ఊగుతుంది, మార్కింగ్ కనపడదు. ఇలాగ 2 అడ్డం గీతలు గీసుకోండి. ఇది సెంటర్ పాయింట్, ఇది షేప్ ఎండింగ్ పాయింట్, ఇది షేప్ పట్టి లెంగ్త్ పాయింట్. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి దీనికి డాట్ ఎక్కడికైతే ఉందో ఈ డాట్ డిస్టెన్స్ దాన్ని ఫస్ట్ కొలుచుకోండి. ఇటు ఖర్చు వదిలి, ఇటు ఉక్సుల కోసం కొంత ఖర్చు వదిలి, అలాగే ఇక్కడ ప్రిన్సెస్ కట్ కాబట్టి ఇక్కడ జాయింట్ వస్తుంది, జాయింట్ కోసం అటో కారించి విడిచిపెట్టి మార్క్ వేయండి. ఆ మార్క్ని కిందకి వేసుకోండి. 3.5 వచ్చింది, ఆ 3.5ని కిందకి మార్క్ వేయండి. మార్క్ వేసేసి చిన్న బ్లౌజే కాబట్టి ఇటు ఒక 1 ఇంచ్ ఇటు ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. సెంటర్ మార్క్ చేసుకొని దీని మార్కు ఆ మార్కుని కలపండి. అలాగే దీనికి కూడా షేప్ కోసం ఇలా రౌండ్ షేప్ వచ్చేటట్టు మార్క్ చేయండి. ఇలా రౌండ్ షేప్ వచ్చేటట్లు మార్క్ చేసుకొని దీనికి ఇక్కడ వరకు కొంత స్ట్రైట్ వచ్చేటట్లు, ఎక్కడ మనకి ఏదైతే షేప్ పట్టీకి ఎక్సెస్ వచ్చిందో అక్కడ వరకు స్ట్రైట్గా వచ్చి అక్కడి నుంచి రౌండ్ తిరగాలి. అలా రౌండింగ్ మార్క్ చేయండి. అలాగే చంకలో మనం ఎంతైతే దాటు పడతామో ఆ దాటు పట్టేంత పీస్ని ఇక్కడ తీసేయాలి. ఇక్కడ మనం దాటు పట్టేంత వెడల్పు పీసు, ఇక్కడ దాటు పట్టేంత వెడల్పు పీసు కట్ చేసి పారేయడమే. కట్ చేసి పారేసి ఫ్రంట్ ఒక 1 ఇంచ్ వరకు ఇక్కడ షేప్ పెట్టుకోండి. షేప్ పెట్టుకున్న తర్వాత మనకు ఫ్రంట్ ఈ షేప్ పట్టి ఎంత ఉందో దీనికి బ్యాక్ ఎక్కువ ఉంటుంది, ఫ్రంట్ తక్కువ ఉంటుంది ఈ టైప్ ఆఫ్ బ్లౌజులకి. సో ఇది బాగుంది కాబట్టి దీన్ని ఫాలో అయిపోవడమే, మన దీంట్లో ఇంకేం మార్పులు చేయకుండా ఈ దాటులు చూసుకోండి. ఇది సరిపోయింది కదా. మళ్ళీ ఇక్కడ నుంచి ఖర్చు వదిలి మళ్ళీ మార్క్ చేయాలి. ఇప్పుడు దీని ఫ్రంట్ లూజ్ ఎంత వచ్చిందో కొలుచుకొని దీని ఫ్రంట్ లూజు 8 ఇంచులు ఉంది, దీనికి ఇంచున్నర కలపండి 9.5. అది ఆ మార్కుకి ఇంచుమించుగా సరిపోతుంది. సో అలా వదిలేయడమే, దానికి మనం ఏం చేయాల్సిన లేదు. ఆ మార్కుకి మార్క్ వేసుకోండి. ఇప్పుడు దీనికి సెంటర్లోనే ఒక దాటు కావాలి కాబట్టి ఒక దాటు దగ్గరికి దీనికి చిన్న దాటు మార్క్ వేసుకోండి. మార్క్ మీద కట్ చేసేసుకుంటాం.
దీనికి ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలి కట్ చేస్తాం. ఇప్పుడు మనకి ఈ పీసెస్ వేరు చేసేయాలి. ఈ 2 ముక్కల్ని వేరు చేసుకోవాలి. ఇది ముందు చెప్పినట్టు చంకలో పట్టే డాట్ అంత పీస్ని దీన్ని వేరు చేసేయండి. దీనికి రౌండ్ కావాలి కాబట్టి రౌండ్ చేయండి. దీనికి ఒక కాటు పెట్టుకోండి. ఫ్రంట్ నెక్లోనే ఒక పావు ఇంచి షేప్ చేసుకోండి. ఘాటు కోసం దీనికి కూడా ఒక కాటు పెట్టండి. అలాగే చంకలో మనకు కొంత షేప్ చేయాలి కాబట్టి ఇక్కడ షేప్ చేయండి. ఇలా షేప్ చేసుకొని దీన్ని కింద నుంచి అతుక్కోవాలి. జాయింట్ చేసేటప్పుడు ఇలా కింద నుంచి జాయింట్ చేసుకొని హెచ్చు తగిలేదంతా పైన వదిలేసుకుంటాం. ఇది ఎక్స్ట్రా వచ్చింది ఇక్కడ కట్ చేసుకోవాలి. దీనికి 1 ఇంచ్ ఇక్కడ తీసాం కదా, ఆ 1 ఇంచ్ దీన్ని ఇక్కడ తీయాలి. ఓకే, ఈ విధంగా ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేసుకోవాలి.